హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవన్ చందు బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మన ఇంట్లో ఖాళీ అయిన పెన్స్ ఉంటాయి కదండి, అవి అలాగే మనం ఏ వస్తువు బయట కొన్నా కూడా కార్డ్బోర్డ్లు అనేటివి, అట్టబొట్టెలు అనేటివి వస్తూ ఉంటాయి కదా, వాటిని ఉపయోగించి మీకు మంచి మ్యూజికల్ డాల్స్ అనేటివి రెడీ చేసి చూపిస్తాను. చాలా బాగుంటుంది. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే నేను ఒక థిక్నెస్ ఉన్న అట్టను వీడియోలో చూపించినట్టుగా థిక్నెస్ ఉన్న అట్టను తీసుకొని సర్కిల్స్ లాగా కట్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే స్క్వేర్ షేప్లోనన్నా ఓవెల్ షేప్లోనన్నా కట్ చేసుకోండి. ఈ థిక్నెస్ లేనట్టయితే మీరు మళ్ళీ డబల్గా స్టిక్ చేసుకోవచ్చు అనమాట. గమ్ పెట్టేసి మళ్ళీ ఇంకొక లేయర్ స్టిక్ చేసేసుకోండి. ఇలా సర్కిల్ లాగా కట్ చేసుకోవాలి. వీటిని మధ్యలో హోల్స్ లాగా చేసుకోండి. ఇలా వీడియోలో చూపించినట్టుగా హోల్స్ అనేటివి చేసేసుకోండి. ఇది చాలా సింపుల్ అండి, ఈజీగా రెడీ చేయొచ్చు. కాకపోతే కొంచెం టైం తీసుకుంటుంది అనమాట. ఈ హోల్స్ పెట్టాం కదండి, వాటిలలో నేను ఇలా గమ్ అప్లై చేసేసి ఈ పెన్స్ ఖాళీ అయిపోయిన పెన్స్ ఉన్నాయి కదా, వాటిని ఈ విధంగా స్టాండ్ లాగా కుచ్చేసుకుంటున్నాను. మీరు ఫెవికాల్ బదులు గ్లూ గన్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఇలా మిడిల్లో గమ్ పెట్టేసి స్టిక్ చేసేసుకోండి. ఇలా స్టాండ్ లాగా నిలబడతాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను పెళ్ళి అయిపోయిన తర్వాత కార్డ్స్ ఉంటాయి కదండి, ఇలా కార్డ్స్ని తీసుకున్నాను. వీడియోలో చూపించినట్టుగా మనం రెడీ చేసుకుని ఈ పెన్ స్టాండ్ని అలా పెట్టేసుకొని ఇలా డ్రా చేసుకుంటున్నాను అనమాట. అంటే లెగ్ పార్టు, చెస్ట్ పార్టు, అలాగే హెడ్ కూడా ఈ విధంగా డ్రా చేసుకుంటున్నాను. మీరు కొత్తగా డ్రెస్సులు కొన్నప్పుడు బాక్సెస్ వస్తాయి కదా, అవైనా యూజ్ చేయొచ్చు. కొంచెం కార్డ్ అనేది థిక్నెస్గా ఉండేటట్టుగా చూసుకోండి. ఇలా మరీ సల్పగా ఉండకుండా ఇలా థిక్నెస్గా ఉండేటట్టుగా చూసుకొని ఈ విధంగా 3 పార్ట్స్ అనేది డ్రా చేసుకొని కట్ చేసుకుంటున్నాను. ఇలా ఇవి డ్రా చేసుకునేది మీరు తీసుకున్న పెన్కి దానికి స్టాండ్కి సరిపోయే సైజులో ఉండాలన్నమాట. మరీ పెద్దగా చిన్నగా ఉండకుండా ఆ సైజులో సరిపోయేటట్టుగా డ్రా చేసుకొని కట్ చేసేసుకోండి. వీటికి వచ్చేసి మొత్తం నేను ఇక్కడ 4 డాల్స్ రెడీ చేస్తున్నాను. అంటే బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ 2 సైడ్స్ కావాలన్నమాట. అంటే పూర్తిగా 8 సెట్స్ కావాలన్నమాట. ఇలా కట్ చేసుకున్నవన్నీ ప్రతి ఒక్కటి 8 పీసెస్ రావాలి. ఇక్కడ చూసినట్లయితే 8 పీసెస్ వచ్చాయి. 2 కలిపి 1 సెట్ అవుతుంది అనమాట. అది ఎలాగో ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న స్టాండ్ని తీసుకొని ఈ విధంగా గమ్ పెట్టేసి కింది పార్టు ఫ్రంట్ సైడ్ ఒకటి, బ్యాక్ సైడ్ ఒకటి గమ్ పెట్టేసి వీడియోలో చూపించినట్టుగా స్టిక్ చేసుకుంటున్నాను. ఇలా గట్టిగా ప్రెస్ చేసి పట్టుకున్నట్టయితే అవి స్టిక్ అయిపోతాయి. లేదంటే గ్లూ గన్ పెట్టేసేయండి, అప్పటిదప్పుడు స్టిక్ అయిపోతాయి. ఇలా మిడిల్ పార్ట్ కూడా ఇలా గమ్ పెట్టేసి స్టిక్ చేసేసుకోవాలన్నమాట. బ్యాక్ సైడ్ కూడా ఇలా పేపర్కి కూడా గమ్ పెట్టేసామంటే గట్టిగా స్టిక్ అవుతాయి. సేమ్ అదే విధంగా హెడ్ కూడా 3 పార్ట్స్ కూడా స్టిక్ చేసేసుకోండి. ఇప్పుడు హెడ్ కూడా సేమ్ అదే విధంగా స్టిక్ చేసుకుంటున్నాను. ఇవి పెన్నులనే కాదండి, పెన్సిల్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. కాకపోతే పెన్సిల్ అవి మనం రాసుకోవడానికి యూజ్ అవుతాయి. కానీ ఇవైతే అన్నీ అయిపోయిన పెన్సే కానీ పడేస్తాం కాబట్టి ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇలా నేను 4 డాల్స్ అనేవి రెడీ చేసుకున్నాను చూడండి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత వీటికి హెడ్కి క్యాప్ లాగా ఈ విధంగా మనం కార్డ్బోర్డ్ని పై లేయర్ తీసేస్తే ఈ విధంగా వస్తుందన్నమాట. దీన్ని వీడియోలో చూపించినట్టుగా హెడ్కి ఇటు సైడ్ ఒకటి, అటు సైడ్ ఒకటి స్టిక్ చేసేసుకోవాలి. ఇలా చూపిస్తున్నాను చూడండి. ఇలా క్రాస్గా పెట్టేసి స్టిక్ చేసుకోండి. మళ్ళీ ఇటు సైడ్ కూడా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకుంటున్నాను. ఇలా ఇటు సైడ్ కూడా గమ్ పెట్టేసి ఇలా క్రాస్గా పెట్టేసుకున్నట్టయితే మీరు ఒక పాగాలాగా, తలపాగాలాగా వస్తుందన్నమాట. చూసినట్లయితే ఇలా తలపాగాలాగా వస్తుంది. మిగతా వాటి కూడా సేమ్ అలాగే స్టిక్ చేసుకుంటున్నాను. అలాగే కింద పంచకు కూడా ఈ విధంగా వచ్చేటట్టుగా లేయర్స్ లాగా వచ్చేటట్టుగా ఇది కూడా స్టిక్ చేసుకుంటున్నాను. ఇలా 4 కంప్లీట్గా స్టిక్ చేసుకున్న తర్వాత ఈ పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఒక బ్యాంగిల్ తీసుకొని ఈ విధంగా సర్కిల్ డ్రా చేసుకొని కట్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి తబ్బల లాక అనమాట. ఒక క్యాపు, అలాగే ఇలా స్కెచ్, ఏదైనా అయిపోయిన స్కెచ్ తీసుకొని దాన్ని ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. వీడియోలో చూపించినట్టుగా కట్ చేసుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవి నేను ఒక పేపర్ని హాఫ్కి ఫోల్డ్ చేసి ఈ విధంగా రోల్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఖాళీ అయిపోయిన రిఫిల్స్ ఉంటాయి కదండి, ఈ పేపర్స్ బదులు వాటిని కూడా వాడచ్చు. లేదంటే సన్నగా ఉన్న స్ట్రాస్ అయినా వాడచ్చు అనమాట. ఇలా తబలా వాయిస్తున్నట్టుగా ఇవి హ్యాండ్స్ లాగా యూజ్ చేసుకొని వీడియోలో చూపించినట్టుగా స్టిక్ చేసుకోవాలన్నమాట. ఇలా డోలు
హ్యాండ్స్ అనమాట ఇప్పుడు స్టిక్ చేసుకుంటున్నాను. ఇది వాయిస్తున్నట్టుగా స్టిక్ చేసుకుంటున్నాను. ఇదొక డాల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇలా మనకు ఎంత అవసరం ఉంటే అంత హ్యాండ్స్ లాగా యూజ్ చేసుకొని ఇది ఒకటి డోలు వాయిస్తున్నట్టుగా, ఒకటి ఫ్లూట్ వాయిస్తున్నట్టుగా, అలా నేను ఒక 4 టైప్స్ ఆఫ్ డాల్స్ అనేటివి రెడీ చేసుకున్నాను అనమాట. ఇది చెప్పడం ఈజీయే కానీ కొంచెం టైం పడుతుంది రెడీ చేసుకోవడానికి. ఇలా ఇప్పుడు చూపించాను కదా, ఇది డోల్ది. ఇంకొకటి కూడా ఇప్పుడు రెడీ చూపిస్తున్నాను చూడండి. ఒక క్యాప్కి ఒక బాటిల్ క్యాప్ తీసుకొని ఈ విధంగా హోల్ చేసేసుకొని దానిలో ఈ విధంగా మనం రెడీ చేసుకున్న పేపర్ రోల్ని ఈ విధంగా పెట్టేసుకొని ఎంత అవసరమో అంత కట్ చేసేసుకొని స్టిక్ చేసుకుంటున్నాను అనమాట ఈ డాల్కి. ఇలాంటి చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి. ఎలా డెకరేట్ చేసుకోవచ్చు వేస్ట్ అన్న వాటిని, డోర్ హ్యాంగింగ్స్ క్లాత్తో ఏ విధంగా డెకరేట్ చేసుకోవచ్చు అనేటివి చాలా వీడియోస్, బాటిల్ క్రాఫ్ట్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చూడనట్టయితే చూడండి. ఇలా నేను ఒకటి ఫ్లూట్ ఊదినట్టు, ఒకటి డోల్ పట్టుకున్నట్టు, ఒకటి తబలా వాయిస్తున్నట్టు ఇలా 4 డాల్స్ అనేది రెడీ చేసుకుంటున్నాను. వీటికి ఈ విధంగా బ్లాక్ కలర్ పెయింట్ అనేది వేసుకుంటున్నాను అనమాట. అన్నిటికి కూడా సేమ్ ఒకటే కలర్ వస్తుంది, పై పార్ట్ మాత్రం వేరే వస్తుంది. మిగతా ఫేసు హ్యాండ్స్ అన్నీ కూడా ఒక కలర్ వస్తాయి అన్నమాట. ఇక్కడ చూసినట్లయితే ఇలా మనం అట్ట ముక్కలు అంటించాం కదండి, వాటి రెండింటికి కూడా వేసేసుకుంటున్నాను. మీరు అన్నీ కూడా ఒకటేసారి వేసుకోవచ్చు, కానీ నేనైతే ఇలా ఈ విధంగా పార్ట్ లాగా వేసుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ బ్లూ కలర్ పెయింట్ తీసుకున్నాను అనమాట. ఈ బ్లూ కలర్ పెయింట్ అనేది నేను ఇక్కడ బాడీ పార్ట్, ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదండి, ఆ పార్ట్కి ఇలా వీడియోలో చూపించినట్టుగా ఈ పార్ట్కి వేసేసుకుంటున్నాను. ఈ కలర్స్ అన్నీ కూడా బ్యాక్ సైడ్ ఏం వేయాల్సిన అవసరం లేదండి, ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి అయితే వేస్తే సరిపోతుంది. కింద పంచలాగా ఉంటుంది కదండి, అవి మాత్రం డిఫరెంట్ కలర్స్ తీసుకున్నాను అనమాట. ఒక్కొక్క కలర్ వేసాను. ఒకటి ఎల్లో, ఒకటేమో వైట్ అలాగే ఉంచేసాను, ఒకటి గ్రీను, ఒకటి రెడ్ అలా వేసుకున్నాను అనమాట. ఈ హ్యాండ్స్కి చెప్పినట్టుగా ఫేస్కి హ్యాండ్స్కి కూడా నేను బ్లాక్ కలరే వేసేసుకుంటున్నాను. కింది పార్ట్ మనం రౌండ్గా సర్కిల్గా కట్ చేసుకున్నాం కదండి, ఆ పార్ట్ కూడా బ్లాక్ కలరు అలాగే పెన్నుకు మిగిలిన పార్ట్ ఉంది కదండి పైన కింద నెక్ లాగా, ఆ పార్ట్ కూడా బ్లాక్ కలరే వేసుకోవాలి. ఇలా గోల్డ్ కలర్తోనే నేను ఈ విధంగా హైలైట్ చేస్తున్నాను అనమాట. లుక్ అనేది చాలా గ్రాండ్గా అనిపిస్తుంది ఇలా చేసినట్లయితే. ఇంకా వీటన్నిటిని ఇంకా కొంచెం వైట్ కలర్తో ఈ విధంగా డాట్స్ పెట్టి ఇలా డెకరేట్ చేసుకుంటున్నాను అనమాట. మీకు కావాలంటే మీకు నచ్చినట్టుగా డెకరేట్ చేసుకోవచ్చు. మిగతా అన్నిటికి కూడా నేను సేమ్ ఒకటి కింద కలర్స్ మాత్రం వేరే అనమాట. చూడ్డానికి అన్ని బొమ్మలన్నీ ఒకటేలాగా ఉంటాయి. ఇలా కింది పార్ట్ కూడా నేనైతే బ్లాక్ కలరే వేసేసుకుంటున్నాను. ఐస్ కూడా డ్రా చేసుకున్నాను అనమాట. ఐస్ అలాగే మౌత్ లాగా వచ్చేటట్టుగా. ఇది ఫ్లూట్ది అనమాట, ఫ్లూట్ వాయిస్తున్నట్టు ఈ డాల్ వచ్చేసి ఇదొక డాల్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ తబలా వాయిస్తున్నట్టు ఈ తబలకు కూడా నేను ఇలా డ్రా చేసుకుంటున్నాను. ఇది ఫైనల్గా లుక్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కొంచెం ఇది టైం తీసుకుంటుంది, కానీ రెడీ అయిపోయిన తర్వాత మీరు డెకరేట్ చేసుకున్నప్పుడు ఇవి లుక్ చాలా బాగుంటుంది. ఈ విధంగా మిగిలిన పెన్ పార్ట్ కూడా ఎక్కడ కూడా కనిపించకుండా ఇలా బ్లాక్ కలర్తోనే కవర్ చేస్తున్నాను. కింద అన్నీ కూడా సేమ్ బ్లాక్ కలరే, కింద పార్ట్ కూడా బ్లాక్ కలరే వేసేసుకోవాలి. అన్ని ఐస్, నోస్ అన్నీ కూడా సేమ్ అన్నిటికి ఒకలేలాగా వేసుకోండి. ఈ విధంగా మ్యూజిక్ అండ్ డాల్స్ అనేవి చాలా బాగుంటుందన్నమాట. ఫుల్గా రెడీ అయిపోయిన తర్వాత ఇవి ఎలా ఉన్నాయి అనేది చూపిస్తాను చూడండి. నేనైతే ఇంకా వైట్ కలర్ పూసలు తీసుకొని ఈ విధంగా దండలాగా వేసాను అనమాట. ఇంకా లుక్ అనేది చాలా వస్తుందని. ఈ ఐడియా ఎలా అనిపించిందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.